లక్షల మంది అనుకుంటున్నాము. 10 లక్షలకు మించి వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎక్కడైనా ట్రాఫిక్ లో ఆగిపోయినా సరే ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ప్రతి ఒక్కళ్ళకి మజ్జిగ, మంచినీళ్లు, పుచ్చకాయలు, భోజనం, రిటర్న్ జర్నీలో కూడా మా సభలంటే 10 దాటుతుంది కన్ఫామ్ గా. 10 దాటి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా రెస్టారెంట్లు అట్లా ఉండవు. ఫుడ్కి ఇబ్బంది కలగకుండా ప్రతి దారిలో పిఠాపురానికి చేరుకునేటువంటి 4 దారులు ఏవైతే ఉన్నాయో, వైజాగ్ సైడ్ నుంచి కానివ్వండి, ఇటు మచిలీపట్నం సైడ్ నుంచి కానివ్వండి, ఇలా 4 దారుల నుంచి ఎటు నుంచి వచ్చినా సరే రిటర్న్ జర్నీలో కూడా ఇబ్బంది లేకుండా వేలాది మందికి రిటర్న్ జర్నీలో కూడా భోజనాలకి అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. రావడం ఎంత సంతోషంగా వస్తారో అంతే సంతోషంగా ఇళ్లకు తిరిగి చేరుకోవాలి, అంతే బాధ్యతగా ఉండాలని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు కాబట్టి దాని ప్రకారం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం సార్. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే అనరాని మాట్లాడినారో వాళ్ళందరికీ చెప్పు తీసి సమాధానం చెప్పారు. ఇది చెప్పిచ్చి కొట్టినట్టుగా ఈ సభ జరుగుతుందా? అంటే గతంలో ఆ ప్రభుత్వం అలా వ్యవహరించింది కాబట్టి అప్పుడు వాళ్ళ అహంకారాన్ని అణచడానికి చెప్పు చూయించాము. కానీ ఇవాళ ప్రజలు మాకు బాధ్యతాయుత పదవి ఇచ్చారు కాబట్టి రేపు ఆయన ప్రసంగం కూడా బాధ్యతాయుతంగానే ఉండబోతుంది సార్ 100%. ఈ 11 ఏళ్ల జనసేన ప్రస్థానం ఎలా సాగింది, ఈ 9 నెలలుగా ప్రభుత్వంలో జనసేన యొక్క బాధ్యత ఏ విధంగా నిర్వర్తిస్తోంది, రాబోయే రోజుల్లో జనసేన రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల కోసం ఎలా నిలబడిద్ది, అలాగే దేశ రాజకీయాల్లో జనసేన యొక్క ప్రాధాన్యత ఏంటి అని అన్ని అంశాల మీద కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు ఈ వేదిక సాక్షిగా ప్రసంగించబోతున్నారు. చాలా పార్టీలు చాలా సభలు నిర్వహిస్తుంటాయి. ఆ సభలకి రేపు జరగబోయే విజయోత్సవ సభకి ఆ వ్యత్యాసం ఏమన్నా కనిపిస్తుంది? మిగతా పార్టీలతో కంపేర్ చేసుకుంటే ఈ రోజు విజయోత్సవ సభే కాదు సార్. గతంలో మేము ఓడిపోయి ఉన్న సందర్భాల్లో జరిగినటువంటి సభలు కూడా విభిన్నమే. వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు ఎక్కడా కూడా మందిని తరలించడం ఉండదు. స్వచ్ఛందంగా అభిమానంతో వస్తారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుని అభిమానంతో వచ్చేస్తారు. ఎంత దూరం సరే మహిళలు, పురుషులు అందరూ కూడా. కానీ ఈ 11 ఏళ్ల పాటు జరుపుకున్నది ఎన్నో అవమానాలతోటి, ఎన్నో పోరాటాలతోటి నిలబెట్టుకోవడానికి జరుపుకున్నటువంటి జెండా సభ. బట్ ఈ రోజు మాత్రం ఈ అవమానాలన్నింటినీ దాటుకుని విజయకేతనం ఎగరేసి జయకేతనంగా నిలబడే సభ ఇది. కాకినాడ అనగానే వీర మహిళకి ఒక దుస్సాహన చర్యలు చేపట్టారు. రోడ్ల మీద అనరాని చెప్పలేము, చాలా దారుణంగా బట్టలు కూడా లాగి చాలా దుశ్శాసన పర్వాన్ని చూశారు. అదే వేదిక ప్రాంతంగా ఈ రోజు సభ జరగబోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి కీచక పర్వాన్ని గత 5 ఏళ్ల పాటు కొనసాగించారు కాబట్టి ప్రజలు వాళ్ళ బట్టలోడ తీసేది అధికారం అనేటువంటి అహంకారపు దుస్తులోడ తీసి కూర్చోబెట్టారు వాళ్ళని. కానీ ఈ రోజు పిఠాపురం ప్రజలు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైతే భీమవరం, గాజువాక ప్రజలు కోల్పోయారో గతంలో, ఆ అదృష్టాన్ని వాళ్ళ పిఠాపురం ప్రజలు పొందారు. వాళ్ళందరికీ నిజంగానే కృతజ్ఞతలు ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు. అలాగే రాబోయే రోజుల పిఠాపురం నియోజకవర్గం ఏ విధంగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందబోతోందో, దేశవ్యాప్తంగా పేరు పొందబోతుందో తెలిపేటువంటి సభగా కూడా ఈ సభ ఉండబోతుంది. ఏర్పాట్లకు సంబంధించి మీరే చూస్తున్నారు, అంగరంగ వైభవంగా జరుగుతుంది. పండగ చేసుకోవడానికే వచ్చాం. ఎందుకంటే గత 11 ఏళ్లుగా మేము పోరాటాలు చేశాం. ఈ రోజు మేము అచీవ్ అయ్యాం. ప్రజల మనసులో మన్నన పొంది 100% స్ట్రైక్ రేట్ తో అడుగు పెట్టాం. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజల గెలుపు. ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ను ఉద్దేశించి గతంలో కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడు, నీ ఎంపైర్ కూలగొడతాను, బట్టలు ఇప్పించి నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తానన్నారు. ఇదే పిఠాపురంలో ఈ రోజు విజయోత్సవ సభ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒక మెసేజ్ వెళ్ళినట్టేనా ద్వారంపూడికి? సార్, మేము చెప్పుతో కొట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు వాళ్ళ ఓటు అనేది తీర్పుతో జవాబు చెప్పాడు. సో మేము ప్రత్యేకించి వాళ్ళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. ప్రజల పక్షాన ఒక నాయకుడు నిలబడితే ప్రజలు ఆయన వెనక ఎలా పయనిస్తారు అనేది పవన్ కళ్యాణ్ గారు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఏ భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇంతకన్నా కూడా నా తెలిసి అవసరం ఉండదు. బాగా చెప్తే కొట్టినట్టే ఇది నాల్సి. ఓకే, ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సుమారు 10 లక్షలు అంటున్నారు. 10 లక్షల క్రౌడ్ అంటే చాలా ఎక్కువగా ఉండేది. మొత్తం అంతా ప్యాక్ అయిపోతుంది. ఎక్కడికక్కడ జామ్లు పడిస్తుంటుంది. ఏమైనా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోండి. దగ్గర 500 మెంబర్స్ పైగా ఉన్నారు సార్ కమిటీలో. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క కోఆర్డినేట్ చేసుకుంటూ కమిటీలో 500 మెంబర్స్ మొత్తం కమిటీ వచ్చి 500 మెంబర్స్ ఉన్నాము. దాంట్లో ప్రతి ఒక్క కమిటీ ఇంకొక కమిటీ ఇంటర్లింక్ అవుతా ఉంది. సో ప్రతి ఒక్కటి రీచెక్ చేయబడుతుంది. అంటే ఫుడ్ కమిటీ, లాజిస్టిక్ నుండి క్రౌడ్ మేనేజ్మెంట్ మొత్తం చైన్ సిస్టమ్. ఎక్కడ ఏ మిస్టేక్ చేసినా అందరూ అలర్ట్ అయ్యే విధానం వస్తూ ఉంది. దీనికి తోడు మళ్ళీ జిల్లా కమిటీలు, ప్రాంతీయ కమిటీలు, అలాగే వాళ్ళ నియోజకవర్గ కమిటీలు ప్రతి ఒక్కటి కన్స్ట్రక్టివ్ గా జరుగుతోంది. సో ఎక్కడ రిమార్క్ జరిగేది ఉండదు. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మేము ఏ సైడ్ వాళ్ళకి ఫుడ్ పెడుతున్నామో, ఏ కాన్స్టిట్యున్సీ రూట్స్ లో ఎక్కడెక్కడ ఫుడ్ పెడుతున్నామో కూడా ఇన్ఫర్మేషన్ ముందే ఇస్తున్నాం. సో ఏ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చూసుకోవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కానీ మేము కూడా ప్రజలకు చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని సొంత మనుషుల్లాగా ఫీల్ అవుతారు. ఆయన కుటుంబ సభ్యులాగా మిమ్మల్ని భావిస్తారు. కాబట్టి మీరు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ అర్లర్లు, సరదాలు అవి పక్కన పెట్టి బాధ్యతగా రండి. బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారి మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకుపోండి. ఇక్కడ ఏంటి, ఇన్ని లక్షల మందికి వంటలు అంటే చాలా చిన్న విషయం ఏం కాదు. ఇక్కడే ఏర్పాట్లు చేస్తున్నారా, బయట నుంచి తెప్పిస్తున్నారా, ఏంటి ఆ సిస్టమ్ ఏంటి? నో సార్, మేము డివైడ్ అవుతున్నాము. ఎవరెవరి కాన్స్టిట్యున్సీకి వచ్చే రూట్లో అక్కడక్కడ ఏర్పాట్లు చేస్తూ అక్కడే ఫుడ్ పెడుతున్నాం. సో ఇక్కడ దాకా వాళ్ళు వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దారిలోనే ఆ టైంకి అక్కడ ఫుడ్ అవైలబుల్ గా ఉంటుంది. ఆ లొకేషన్ ని మేము కోఆర్డినేట్ చేస్తాం. ఫుడ్ కమిటీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. అండ్ ముందే లిస్ట్ తీసుకుంటాం. ముందే ఫోన్ నెంబర్లు మాకు వచ్చేసే.
సో ఎన్ని బస్సులు వస్తున్నాయి, ఎంత క్రౌడ్ పుల్ చేస్తున్నారు, అవన్నీ ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా అంతా పూర్తి స్థాయిలో ఎన్ని గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది మాకున్న అంచనా ప్రకారం ఒక 4:35 నుంచి కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి, ప్రసంగాలు అన్ని అయిపోవచ్చి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం కూడా ఉత్కంఠగా ఢిల్లీ కూడా చూసే విధంగా ఉంటుంది. ఢిల్లీ పెద్దలు ఇన్ని సంవత్సరాలు పడిన అవమానాలు ఈ ఒక్క విజయోత్సవ తప్పతోటి అన్ని మాసిపోయినట్టేనా? ఖచ్చితంగా పండగ చేసుకోవడానికి వస్తున్నాం ఇది. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇది సాధించలేదు, ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప. సో పవన్ కళ్యాణ్ గారు విజయం కోసం కాంక్షించిన ప్రజల విజయం, ప్రజలు చేసుకుంటున్న పండుగగా మేము పోరాడి 12 సంవత్సరాలుగా ప్రజల గొంతుకై నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత జరుపుకునే పండుగ ఇది. మా అందరికీ నిజంగా గొప్ప పండుగ, పెద్ద పండుగనే చెప్పుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి ఒక్కరితో మొదలైన ఈ ప్రస్థానము ఈరోజు ఇన్ని లక్షల మంది కమిటీలోనే దాదాపు ఒక 20,000 మందిని కమిటీ చేసుకోగలిగామంటే ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ఒకరి కష్టం ఎప్పుడు విఫలం కాదు అనడానికి ఇది సాక్ష్యాధారం. ఏ విధంగా అయితే రామాయణం మనకు తెలుసు, అదే విధంగా పవనాయనం ఈ 12 సంవత్సరాలు నిజంగా ఆయన కష్టము ఈరోజు ఫలించిందనడానికి ఈ విజయోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. దానికి ఈ సభకు కూడా జయకేతనం అని పెట్టడం చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారా, ఆవిర్భావ దినోత్సవం అన్నీ ఒక ఎత్తు అయితే మాకు ఈ 12వ వార్షికోత్సవం అనేది మాకు చాలా గొప్పదైనటువంటి విషయంగా మేము చాలా ఎదురు చూస్తున్నాం. సారు ఏం మాట్లాడతారా అని. అది కాకుండా ఇక్కడ రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా కని విని ఎరుగని రీతిలో ఇంతవరకు ఏ పార్టీ కానీ కళాకారుల పక్షాన ఉన్నారని చెప్పుకునే వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అటువంటి కళాకారులందరినీ రేపు ఇదే వేదిక మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత చక్కగా ఉండబోతుందో చూస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏంటి సౌజన్య గారు, ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏంటి ప్రత్యేకత ఆవిర్భావ దినోత్సవం? ఈ 12వ ఆవిర్భావ సభ చాలా ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే మీరు గమనించవచ్చు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఈచరింపులు, అసలు అవహేళనలు ఇవన్నీ తట్టుకొని కూడా ఈరోజు 11 సంవత్సరాలు నిండి 12 సంవత్సరాలకు అడుగు పెట్టడంతో పాటు ఏదైతే మేము విజయం సాధించామో దేశంలోనే ఎన్నడూ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు అధికారం సాధించి కూటమి ప్రభుత్వంలోకి వచ్చి తర్వాత ఈరోజు పిఠాపురం ప్రజలకి